అమెరికా ఆయుధాల సత్తా ఏంటో రష్యా యుద్ధంలో తేలిపోయింది. రష్యా బారిన పడి ధ్వంసం కాకుండా ఉన్న అమెరికాకు సంబంధించిన మిస్సైల్ లేదు, అమెరికాకు సంబంధించిన యుద్ధ విమానం లేదు, అమెరికాకు సంబంధించినటువంటి ఇతర ఆయుధాలు లేవు. ఇక ఇప్పటిదాకా అబ్రామ్ ట్యాంక్స్ ఏవైతే అమెరికా మనకు కూడా ఆఫర్ చేసింది, అట్లాగే ఇజ్రాయెల్కి ఆఫర్ చేసింది, అనేక దేశాలకి ఆఫర్ చేసింది. అవి అత్యంత పవర్ఫుల్వి. ఎలాంటి పరిస్థితుల్లో మైన్స్తో పేలవు, అట్లాగే తుపాకులతో పేలవు. అవి ధ్వంసం చేయడం ఎవడి వల్ల కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది. వాటిని మొన్ననే పంపించింది ఉక్రెయిన్కి. అప్పుడే ఉక్రెయిన్ చెప్పింది, బాబు మీరు సెకండ్ హ్యాండ్ పంపిస్తున్నారంటే అంతకుముందు ఉన్న వాడిన అబ్రామ్స్ పంపిస్తున్నారు. కొత్త అబ్రామ్స్ అయితే రష్యాని తట్టుకోగలం, కానీ పాత అబ్రామ్స్ గురించి రష్యాకి తెలుసు, దాని దగ్గర ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందని. కానీ లేదు, అసలు రష్యా వాళ్ళకి దీన్ని కొట్టగలిగిన శక్తి లేదని చెప్పి అమెరికా వాళ్ళు పంపించారు. అబ్రామ్ ట్యాంక్స్ని రంగంలోకి దించితే రష్యా డ్రోన్తో కొట్టిపడేసింది. కామికాజీ డ్రోన్తో పేలిస్తే ఇవి కాస్త అబ్రామ్ ట్యాంక్స్ కాస్త కూలిపోయినాయి, విధ్వంసం అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఉక్రెయిన్ ఏమనాలో అర్థం కాక వాళ్ళ సైనికుల ప్రాణాలు కోల్పోవడానికి అమెరికా నిందించలేక మూసుకు కూర్చుంది.